నమస్తే అందరికీ. తెలుగు పోయెటిక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు సజ్జనుల గురించి భర్తృహరి అనే సంస్కృత కవి రాసినటువంటి పద్యానికి మన తెలుగు కవి అయినటువంటి ఏనుగు లక్ష్మణ కవి రాసినటువంటి ఆ అనువాద పద్యాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మిత్రులారా, ఆయన 5వ శతాబ్దానికి చెందిన కవి. ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అంటే సుమారుగా ఒక 1600 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి పద్యం ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఆపదల యందు ధైర్య గుణము, అంచిత సంపదల యందు దాల్మియున్, భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వము, ఆజిన్ బాహాపటు శక్తియున్, యశంనంద అనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాలికిన్ అంటాడు ఆయన. ఒక్కసారి మనం ఈ పద్యాన్ని విడమర్చి చెప్పుకుంటే, ఆపదల యందు ధైర్య గుణము. ఆపదలు మనుషులకే వస్తాయి, ఎవరికి వస్తాయి? ఇంకా వస్తువులకు రావు కదా. ఆపదల యందు ధైర్య గుణము అంటే ఆపదలు వచ్చినప్పుడు అవి ఆర్థిక సంబంధమైన ఆపదలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన ఆపదలు కావచ్చు, ప్రకృతి విపత్తులు కావచ్చు. ఇట్లాంటి ఆపదలు ఏవైనా వచ్చినప్పుడు, సంభవించినప్పుడు ఆపదల యందు ధైర్య గుణము, మనిషి ధైర్యంగా ఉండాలి, మనము నిలదొక్కుని ధైర్యంగా నిలబడాలి. ఇదొక క్వాలిటీ. ఆపదల యందు ధైర్య గుణము, అంచిత సంపదల యందు దాల్మియున్. మనిషికి సంపదలు వచ్చినప్పుడు, డబ్బు లేనప్పుడు, నిరుద్యోగం ఉన్నప్పుడు, ఆదాయం లేనప్పుడు ఇతరులకు సహాయం చేయమని ఎవరు కోరరు. కానీ అంచిత సంపదల యందు దాల్మియున్, నీకు సంపదలు సమకూరినప్పుడు కొంచెము దాన గుణము, ఇతరులు ఎవరైనా చేయి చాచి అడిగితే వాళ్లకు కాస్త దానం చేసేటువంటి గుణం ఉండాలి. అదే అంచిత సంపదల యందు దాల్మియున్. అలా లేకపోతే ఏమవుతుందంటే ఆ పిసినారి కింద జమ కడతారు. ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది. కనీసం వాళ్ళకి తెలిసిన ఒక మిత్రుడో లేదంటే జూనియరో ఇంకెవరైనా ఒక పేద విద్యార్థి ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు, అన్న ఒక 1,000 రూపాయలు కొట్టు అన్నప్పుడు కొట్టాల్సిన స్థితిలో ఉండాలి. అట్లా ఉంటేనే ఆ జీవితానికి ఒక అర్థం పరమార్థం అని కవి చెప్తున్నాడు. అదే అంచిత సంపదల యందు దాల్మియున్, భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వము. భూప సభాంతరాలము అంటే అది రాజుల కాలం కాబట్టి ఎప్పుడైనా సభలలో మాట్లాడే అవకాశం వస్తే పుష్కల వాక్చతురత్వము, మంచి వాక్ చాతుర్యంతో మాట్లాడాలి. అంటే ఈ రోజు మన ఆధునిక కాలంలో దాన్ని ఇట్లా మనం అన్వయించుకోవచ్చు. ఒక టీమ్ మీటింగ్లో కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ, లేదంటే ఇతరత్ర చర్చల్లో కానీ టీం వర్క్ అనేది జరుగుతుంది. అట్లాంటి టీం వర్క్లో ఆ ప్రాజెక్ట్ రిపోర్టు సబ్మిట్ చేసే సందర్భంలో కానీ, పేపర్ ప్రజెంటేషన్ చేసే సందర్భంలో కానీ మంచి వాక్ చాతుర్యం ఉండాలి అని అంటున్నాడు కవి. భూప సభాంతరాలమున పుష్కల వాక్ చతురత్వం, ఆజిన్ బాహోపటు శక్తియున్. అంటే యుద్ధంలో వెనుదిరగకూడదు, మంచి శరీర దారుఢ్యం కూడా ఉండాలి, మంచి భుజబలం కూడా కలిగి ఉండాలి. ఏదైనా సందర్భంలో మనం ప్రయాణం చేస్తున్న సందర్భంలో కానీ, లేదంటే ఇతరత్ర ఇంటి పక్కన కానీ, అవతల యువతల ఏమైనా గొడవలు జరగవచ్చు. అట్లాంటి సందర్భంలో ఎవరైనా మనల్ని ఎదిరించడానికి, మన మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం వెన్ను చూపి పారిపోయే పరిస్థితిలో మనం ఉండొద్దు. దానికి తగినంత శారీర దారుఢ్యం అనేది ఉండాలి అని కవి భావన. అదేంటంటే ఆజిన్ బాహాపటు శక్తియున్. అంటే ఇంకా మనం ఆధునిక కాలానికి అన్వయించుకుంటే ఈ రోజు యుద్ధాలు చేసి ఫైటింగ్ చేసే సందర్భం రాదు సాధారణంగా. ఎందుకంటే డైలాగ్ తోటి, మాటలతోటి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే కాలం ఇది. కాబట్టి మంచి ఆజిన్ బాహాపటు శక్తియున్. అదేవిధంగా ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే కాంపిటేటివ్ స్పిరిట్ అంటాం కదా, తెలుగులో చెప్పాలంటే పోటీతత్వం అంటాం కదా, ఆ పోటీతత్వం అనేది ఉండాలి. అదే ఆజిన్ బాహుపటు శక్తియున్. తర్వాత యశమునంద అనురక్తియు. యశము అంటే యశస్సు, కీర్తి. కీర్తి పొందడానికి ఎప్పుడు కూడా అనురక్తి కలిగి ఉండాలి. చాలా మందిని చూస్తుంటాం, ఎంత ఆదాయం వస్తున్నా, వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మంచి పని చేసి కీర్తి గడించుదాము అనేటువంటి ఆసక్తిని కలిగి ఉండరు. సో అట్లా ఉండకూడదు అంటున్నాడు కవి. కీర్తి, ఏదైనా సమాజంలో ఒక మంచి పని చేసి కీర్తిని సంపాదించాలి అనే కోరికను కలిగి ఉండటం అనేది ఒక గొప్ప విషయం. యశము అంటే అదే యశస్సు. యశమునందు అనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్. ఎంత చదువుకున్నా కూడా, డిగ్రీ చేసినా, పీజీ చేసినా, ఎంఫిల్ చేసినా, పిహెచ్డి చేసినా కూడా విద్యయందు వాంఛా పరివృద్ధియున్, విద్య మీద కోరికలు పెరుగుతూ ఉన్నవాడై ఉండాలి. విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాలికిన్. కవి చెప్పినటువంటి ఆపదల యందు ధైర్య గుణము, అంచిత సంపదల యందు దాల్మి, భూప సభాంతరాలమున పుష్కల వాక్చాతుర్యము, ఆజిన్ బాహు పటుశక్తియున్, యశమునందు అనురక్తియు,
విద్యయందు వాంఛా పరివృద్ధియున్. ఈ 6 గుణములు అనేటివి ఒక సజ్జనునికి సహజంగా అలవడేటువంటి గుణాలు అని చెప్తున్నాడు కవి. ఈ విషయము 1600 సంవత్సరాల క్రింద చెప్పిన విషయం అని ఈరోజు మనం కొట్టిపాడేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ సాహిత్యం అనేది సార్వకాలికమైనది, సార్వజనీనమైనది. మనం అన్వయించుకుంటే అది ఎప్పటికీ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కవి ఈ పద్యంలో చెప్పినటువంటి లక్షణాలు మీలో ఎవరికైనా కలిగి ఉంటే చాలా సంతోషం, మీరు గొప్పవాళ్ళు అని అర్థం. మనలో ఎవరికైనా లేకపోతే ఇటువంటి లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి మనం అంతా ప్రయత్నిద్దాం అని మీకు తెలియజేస్తూ, ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు పొయిటిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.